మనకి కొన్ని కొన్ని లెక్కలు ఉంటాయి. ఈ సత్తా బజార్ అంటారు, అంటే మన బెట్టింగ్ వాళ్ళు దేనికి వేసుకున్నారు ఏంటి అన్నటువంటిది. అట్లాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎటు మూమెంట్ ఉంటుంది అన్నటువంటిది. ఇప్పుడు ఎలక్షన్ బేస్ చేసుకుని మూమెంట్ని అబ్జర్వ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు 4వ తారీఖు దాకా ఎవరి టెన్షన్ వాడిదే కాబట్టి వీటిట్లో లెక్కేసుకుంటారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే గతంలో అందరూ బెజవాడ గుంటూరుల దగ్గరకు వచ్చారు. మొదట ఆ బెజవాడ గుంటూరు మెయిన్ రోడ్ హైవే అంతా కూడా ఆక్యుపై అయినాయి, బాగా అమ్మకాలు జరిగినాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆగిపోయినాయి. ఏది చంద్రబాబు గారు ఓటమి తర్వాత ఆగిపోయినాయి. ఆ తర్వాత మధ్యలో కోర్టు తీర్పు ఏదైతే అమరావతి రాజధానిగా చేసి తీరాల్సిందే, 6 నెలల్లోపు నువ్వు కట్టి తీరాల్సిందే అని తీర్పు ఇచ్చినప్పుడు ఒక్కసారిగా, అంటే అప్పటిదాకా వేసిన వెంచర్లను మూసేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఒక్కసారిగా వెంచర్లు వేసేశారు. ఫుల్ ప్లెడ్జ్డ్గా వెంచర్లు మళ్ళీ వేసి లైన్లోకి తెచ్చారు. సేల్స్ ప్రారంభమైనాయి. కానీ ఆ తర్వాత పై కోర్టులో అది బ్రేక్ పడగానే ఆగిపోయింది. ఆ తర్వాత చూస్తే ఎన్నికలకు ముందు ఏమన్నా పెరుగుతుందేమో అని చూస్తున్నాం. ఎందుకంటే బెజవాడ గుంటూరులో స్థలాల రేట్లు పెరిగిపోయి ఇళ్ల రేట్లు పెరిగిపోతే అమ్మేసుకోవచ్చు అని చెప్పి కూడా చూస్తున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఎందుకంటే భారీ రేటుకు కొన్నారు. భారీ రేటుకు కొన్నటువంటి వాళ్ళు అమ్ముదామంటే మళ్ళీ ఆ టెంపో రావట్లా, దానికోసం వెయిట్ చేస్తున్నారు. అదే సందర్భంలో కొత్తగా కొనాలా లేదా అన్నటువంటి ఆలోచన ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పటిదాకా, అంటే ఈ ఎలక్షన్ ముందు ఇంకే ఉంది, కూటమి వచ్చేస్తోంది అన్నప్పుడు కూడా ఆ టెంపో రాలా. మళ్ళీ ఆ పాత ప్లాట్లు సరిచేయటం, అమ్మకానికి ప్రిపేర్ చేసుకోవడం రాలేదు, లేదా కొనుగోళ్ల సంఖ్య పెరగల. ఇప్పుడు ఈ 15 రోజులలో వచ్చేటటువంటి, అంటే మళ్ళీ నేరేటివ్ థింకింగ్ ఉంటుంది, మీడియా సృష్టించేటువంటి నేరేటివ్ థింకింగ్. తెలుగుదేశం జనసేన బీజేపీ గెలవబోతోంది అన్నటువంటి నేరేటివ్ థింకింగ్ క్రియేట్ అయిపోయిందంటే పబ్లిక్లో మౌత్ టాక్ ఇది. ఇప్పుడు గబక్కన పెరిగిపోతాయి. ఆ టైంలో అమ్మేసుకున్నాడు లబ్ధిదారు. ఆ తర్వాత అయితే మళ్ళీ కష్టం అవ్వచ్చు. అది గెలిస్తే కనుక తెలుగుదేశం పార్టీ కూటమి, ఆ తర్వాతన ఇది తీసుకున్నటువంటి వాడు కొన్నోడు అదృష్టవంతుడు అవుతాడు ఈ టైంలో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలాగ నేరేట్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్ చుట్టూతా చర్చ జరుగుతోంది.